గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజబాబు స్పష్టం చేశారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెంలో గ్రామంలో నిద్రించిన జిల్లా కలెక్టర్ రాజబాబు శనివారం ఉదయమే శాసనసభ్యుడు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటిని సరఫరా చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో అందిస్తున్న సేవలతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వారి నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత గ్రామ సచివాలయం వద్ద నరసింహ అనే వ్యక్తికి వినికిడికి యంత్రాన్ని అందజేయడం జరిగింది. ఎర్రారెడ్డిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన పల్లె నిద్ర కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ అనే వ్యక్తి వినికిడి యంత్రం కావాలని జిల్లా కలెక్టర్కి దృష్టికి తీసుకుని వచ్చారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒంగోలు నుండి వినికిడి యంత్రాన్ని తెప్పించగా శనివారం ఉదయాన్నే సంబంధిత వ్యక్తికి జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు అందజేయడం జరిగింది. నా విన్నపాన్ని విని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఒక రోజులోనే వినికిడి యంత్రాన్ని అందజేయడం పట్ల లబ్ధిదారుడు లక్ష్మీ నరసింహం సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. డ్రాక్ ద్వామ అధికారులను పనుల వివరాలు, కూలీల వేతనం చెల్లింపుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పాడి పశువులు పాల ఉత్పత్తి మెరుగుపరచడానికి పశువులు దానాకు అనుబంధంగా ఖనిజ మిశ్రమం ప్యాకెట్లు జిల్లా కలెక్టర్ అందజేశారు. గ్రామంలో పాడి పరిశ్రమ వృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పశువర్ధక శాఖ అధికారులకి ఆదేశించారు. అనంతరం చెత్త సంపద నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంలో పాటు వర్మి కంపోస్టును తయారు చేస్తున్నట్టు తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి ఆదాయం వచ్చేలా నిర్వహణ కేంద్రం పనిచేయడానికి జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ, డిపిఓ వెంకటేశ్వరరావు, ద్వామ పిడి జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. రకరకాల పొలాలు ఉంటాయి. వీటన్నిటిని సబ్ డివిజన్ చేసిన తర్వాతనే ఇటు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది మీ పాపులేషన్ కి ఇప్పుడు మీరుండే ఆ ఏరియాకి సరిపోద్దని అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తాను. మనిషికి వచ్చి 1,00,000 రూపాయలు, గ్రూప్ 10 మందికి తలా 10 లక్షలు, మనిషికి వచ్చి 1,00,000, 10 మందికి 10 లక్షలు, గ్రూప్ వచ్చి 10 లక్షలు, గ్రూప్ 10 లక్షలు, మ్యాక్సిమం వచ్చేసి 20 లక్షలు వరకు అంటే సీనియారిటీని బట్టి తీసుకోవచ్చు. మనిషికి వచ్చి 2 లక్షలు ఉంటే పల్లె నిద్ర కార్యక్రమాన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి పద్ధతుల్ని మీకోసం అని చెప్పి ఒక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. చాలా మంది ఇక్కడి నుంచి చాలా మంది పిటిషన్స్ కూడా తీసుకుని వచ్చారు. ఈ సమస్యలు ఇంకా డీప్ గా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దీనికి జిల్లా కేంద్రంగా ఫిర్యాదులు తీసుకోవడమే కాకపోకుండా ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో మనము ఆఫీసర్లు అందరూ కనుక వెళ్ళి అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు అందరూ కూడా అక్కడ కూర్చుని ఆ సమస్యకి అక్కడ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దగ్గరగా ఉంటాం కాబట్టి అటు ఒకవేళ ప్రజాప్రతినిధులు సపోర్ట్ కావాల్సి వచ్చినా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి ఇమీడియట్ గా దగ్గర ఉంటారు కాబట్టి మాట్లాడవలసి వచ్చినా జిల్లా అయితే దూరం అవుతుంది కాబట్టి కాన్స్టిట్యూన్సీ అయితే దగ్గర ఉంటుందని చెప్పేసి లింగసముద్రంలో కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మీకోసం అనే కార్యక్రమాన్ని మనం చేపట్టాం. సుమారు 150 అప్లికేషన్స్, పిటిషన్స్ మనకు వచ్చినవి. పొద్దున అవన్నీ కూడా ఆఫీసర్స్ చెప్పడం కూడా జరిగింది. ప్రతి శుక్రవారం కూడా
జిల్లాలో ఒక చోట ఒక గ్రామంలో పల్లె నిద్ర చేస్తున్నాం. ఈ పల్లె నిద్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాల 16 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్ గా. ఈ 16 గ్రామాలకి కూడా 16 మంది ఆఫీసర్స్ ఈ మన కాన్స్టిట్యున్సీ సమావేశం అయిన తర్వాత ఈ 16 గ్రామాలకి 16 మంది ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆఫీసరే స్వయంగా విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా వారు స్వయంగా చూసి ఈ రోజు పల్లె నిద్ర చేస్తున్నటువంటి ఈ గ్రామానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో ఇవి ఇంకా మైన్యూట్ గా అంటే బాగా ఈవెన్ మీ గడప దగ్గరికే ఆఫీసర్ వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుని తను చూసి దాని యొక్క అదంతా కూడా తను చేయగలిగితే చేస్తాడు, లేదంటే నోట్ చేసుకుని ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఈ రోజు మనం ఈ పల్లె నిద్ర కార్యక్రమం ఈ గ్రామంలో జరిపినప్పుడు ప్రజలు ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయితే, వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు ఏంటి అసలు యాక్చువల్గా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి, వాళ్ళు ఎట్లాగా ఫీల్ అవుతున్నారు, సో ప్రభుత్వం సాల్వ్ చేస్తున్నటువంటి సమస్యల పట్ల వాళ్ళకి సంతృప్తి స్థాయి ఉందా లేదా, అదేవిధంగా ప్రభుత్వం ఏమి కల్పిస్తుంది ప్రజలకి, వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరగకోకుండా అనే విషయాలు కూడా మీతో పంచడానికి ఒక పల్లె నిద్ర కార్యక్రమం అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది.